UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తు స్థితి ఫలయ బ్రహ్మ హరిహరాయ గుణాత్మ సర్వగౌతి గామి దశ దశ దత్తాత్రేయ సంతని సిద్ధి కురో 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 స్వహ కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు జగతాంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ కొండదేవత అమ్మవారు. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది తులరాశి ఫలితాలు. ఈ తులరాశి వాళ్ళకి అదృష్ట గడియలు, రావు గడియలు, లక్ష్మీ గడియలు చూసుకుంటే ఆదాయంలో 2, ఖర్చులో 8, రాజపూజిత 1, అవమానాలు 5. ఈ తులరాశి వాళ్ళకి చిత్తా నక్షత్రం, స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రం ఈ 3 నక్షత్రములు కలిస్తేనే తులరాశి ఫలితాలు. ఈ తులరాశి వాళ్ళకి మేనుగా చేయాల్సిన కార్యక్రమాలు కానీ చేసే పనులు కానీ వీళ్ళకి మంచి దిశ తిరిగే టైం దగ్గరికి వచ్చేసింది. వీళ్ళకి దిశ తిరిగిన టైం కూడా ఇప్పుడు ఆల్రెడీ ఒక 3 months నుంచి ఎంటర్ అయింది. కానీ కొంతమందికి చేతికాడికి వస్తుంటుంది, చేజారిపోతుంటుంది. ఎంతో కష్టపడుతుంటారు. ఎంత కష్టపడ్డా కూడా చేతిలో నయా పైసా నిలబడతాం. అది ఎందువల్ల అవుతుంది ఏమిటి? ఈ తులరాశి వాళ్ళకి ఎందుకు బాధపడుతున్నారు? కానీ కుటుంబం గురించి చాలా పోరాటం చేస్తుంటారు. ఫ్యామిలీ గురించి, అన్నదమ్ముల గురించి కానీ, అక్క చెల్లెళ్ళ గురించి కానీ, కుటుంబంలో భార్య భర్తలు పిల్లల గురించి, కుటుంబాన్ని గురించి శత ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ తులరాశి వాళ్ళు యథార్థంగా మాట్లాడతారు. ఏ విషయమైనా మనసులో ఒకటి బయట ఒకటి, నటించే నటన ఇలాగ తెలవదు. ఓపెన్ ఆర్ట్ మనిషి, ఓపెన్ మనసులు. కానీ ఈ తులరాశి వాళ్ళకి మేనుగా ఏ కార్యక్రమాలు అనుకుంటున్నారో, ఇంతకు ముందు ఏ కార్యక్రమం అనుకున్నారో ఆ కార్యక్రమాలు చేతికాడికి వచ్చి కొన్ని రోజులు భంగం అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళకి మంచి టైం, దిశ తిరిగే టైం దగ్గరికి వచ్చేసింది. ఒక్కొక్క కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సినవి కూడా దగ్గరలోనే ఉంది. ఆ కార్యక్రమాలు కూడా తప్పకుండా ఈ తులరాశి వాళ్ళు తప్పకుండా పెద్ద పెద్ద స్థాయికి ఎదగాల్సి ఉంది. ఇలా మనసులో అనుకున్న కోరికలు, ఇలా మనసులో అనుకున్న ఆలోచనలు అతి దగ్గరలోనే విజయవంతం అయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. కానీ ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో, ఏ పనికి పోదాం అనుకుంటున్నారో ఆ పనుల వరకు మీరు ముందే ఎవరికి చెప్పి చేయొద్దు. ఆ పని పబ్లిసిటీ చేశారనుకోండి, చాలా వరకు ప్రమాదాలు కొన్ని ఎదురేటుకుంటాయి. మనశ్శాంతి ఉండదు, లక్ష్మి నిలబడదు, చేసే కార్యక్రమాలు కొన్ని అభివృద్ధి అనేది ఉండదు. మానసికంగా రోజు రోజుకి చాలా వరకు ఇబ్బంది పడుతుంటారు. అలాగే ఇబ్బంది పడకోకుండా దగ్గరలోనే, అతి దగ్గరలోనే ఉంది మీకు. మళ్ళీ అబ్బాయిలో మార్పులు, మీ కుటుంబంలో మీ పిల్లల మార్పులు, మీరు చేసే ఉద్యోగాల్లో కొన్ని మార్పులు, కొన్ని అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా అమ్మవారు కనకదుర్గమ్మ దేవతను పూజించాలి, ఆమె దర్శనం చేయాలి. ఆమె దగ్గరికి వెళ్ళి కనకదుర్గమ్మ దర్శనం చేసుకొని వచ్చిన వెడల కనకదుర్గమ్మ, విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం చేస్తే తప్పకుండా దరిద్ర దోషాలు, గ్రహ దోషాలు, ఎలాంటి దోషాలైనా కూడా పటాపంచలైపోతాయి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా, ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీకు ఏ సమస్య ఉంది, దానికి ఇంకే సమస్య ఉందనేది దానికి జాతక రెస్టులో చూసేసి, జాతక చక్రం వేసి నేను చూసి అన్ని విషయాలు నేను చెప్పగలుగుతాను. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.